వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ మళ్ళీ విస్తరిస్తున్న వేళ రాష్ట్రాలు అలర్ట్గా ఉండాలని, ఎస్పెషల్లీ కరోనాకి సంబంధించినటువంటి స్పెషల్ వార్డ్స్ కూడా సిద్ధంగా చేసుకోవాలని చెప్పి కేంద్రం అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాము. డాక్టర్ మనకి సిద్ధంగా ఉన్నారు, రామకృష్ణ గారు, కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనేది విస్తరిస్తూ ఉంది కాబట్టి కొంచెం భయాందోళన కలిగిస్తున్న విషయమే. సో ఇప్పుడు వచ్చినటువంటి JN.1 వేరియంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఎవరిపైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? ప్రిడామినెంట్ గా పేషెంట్స్ హు హాడ్ ఇమ్యూనో సప్రెషన్, అంటే లైక్ ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్స్, వీళ్ళలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఈ మ్యూటేషన్ అయిన కొద్దీ అంటే వీ కెనాట్ ప్రిడిక్ట్ 100%, మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము. సో లైక్ సెకండ్ వేవ్ లాగా ఒకేసారి మాస్ గా ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రాబ్లం ఎక్కువగా ఉండొచ్చు. బట్ లక్కీలీ ఏంటంటే 90% ఆల్మోస్ట్ పీపుల్ గాట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ దే ఆర్ లైక్ ఇమ్యునైజ్డ్. సో వి మే నాట్ సీ దట్ సివియర్ వేవ్ యాజ్ బిఫోర్. ఓకే, ఆల్రెడీ మనము కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకున్నాము, బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నాం కాబట్టి చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు కూడా. వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యారు అని మీరు చెప్తున్నారు. అంటే లైక్ ఇన్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ సమ్ ఇమ్యూనిటీ టు us. ఓకే, సో మరి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, ఇప్పుడు మళ్ళీ JN.1 వేరియంట్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే యూజువల్ గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వీ షుడ్ ఫాలో, లైక్ అగైన్ వీ హ్యావ్ టు వేర్ మాస్క్ అండ్ ఆల్. సో దాంతో కొంతవరకు మన సివియారిటీని తగ్గించవచ్చు. సో ఎవరైనా ఇంతకుముందు వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా, దే హావ్ కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్, ఇలాంటి ఉండే వాళ్ళు అట్లీస్ట్ బూస్టర్ డోసెస్ తీసుకుంటే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. సో చిల్డ్రన్ విషయంలో ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? పిల్లలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా చిల్డ్రన్ అంతా ఎప్పుడు కూడా సివియర్ గా ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఐ డోంట్ థింక్ సో ఈ వేవ్ లో కూడా చిల్డ్రన్ మీద అంత ఎఫెక్ట్ పడుతుందని అనుకోవడం. ఓకే, అంటే సెకండ్ వేవ్ కన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ ప్రమాదకరం అంటారా, పర్వాలేదంటారా? ఐ థింక్ ఏదైనా సరే లైక్ కోవిడ్ ఇస్ లైక్ కామన్ ది జెనెటిక్ వేరియేషన్, బట్ దెర్ ఇస్ సమ్ మ్యూటేషన్. మన ఇమ్యూన్ సిస్టమ్ ని తట్టుకొని నిలబడగలదు. బట్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంత సివియర్ ఇన్ఫెక్షన్ అయితే రావద్దు నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కరోనాని కట్టడి చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లైక్ సేమ్ సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్, మాస్క్ వేసుకోవడం, సో ఇవైతే కామన్ గా పాటించడం బెటర్. అండ్ క్రౌడెడ్ మీటింగ్స్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఒకరికి వచ్చింది అనుకోండి మళ్ళీ అందరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది. అవును, రైట్. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఫుడ్ ని ప్రిఫర్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంతమంది ఎవరైతే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు, కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఫుడ్ తింటే కరోనా రాదు అనేది ఎక్కడ ప్రూఫ్ లేదండి. లైక్ కొంచెం మోర్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే జనరల్ ఇమ్యూనిటీ అంతే తప్పితే ఈ ఫ్రూట్ తింటే ఆర్ ఈ ఫుడ్ తింటే కరోనా రాదు అనేది ఏం లేదు. అండ్ షుగర్ పేషెంట్స్, మెయిన్లీ డయాబెటీస్ పేషెంట్స్ అందరిలాగా ఫ్రూట్స్ తినడం కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ గా అంటే ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేయడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి డయాబెటిక్ పేషెంట్స్ లో ఎస్పెషల్లీ. ఓకే, సో కార్డియాలజిస్ట్ కాబట్టి అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గతంలో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదంటే హార్ట్కి సంబంధించినటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళపైన ఇప్పుడు వచ్చినటువంటి ఈ JN వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? హార్ట్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు. అంటే హార్ట్ వీక్ ఉండేవాళ్ళు, ప్రీవియస్ గా హార్ట్ పంపింగ్ బాగా వీక్ ఉండేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఎనీ ఇన్ఫెక్షన్, లైక్ కరోనా అని కాదు, ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ ప్రెసిపిటేట్ హార్ట్ ఫెయిల్యూర్. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ అవాయిడ్ చేయడం, ఇన్ఫెక్షన్ రాకుండా అవాయిడ్ చేయడం, ఆర్ ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా కూడా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం. సో జనరల్ మెజర్స్ ఫాలో అయితే సరిపోతుంది, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. రైట్, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, కార్డియాలజిస్ట్ రామకృష్ణ గారు మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదైనప్పటికీ కూడా లాస్ట్ మనం కోవిడ్ సిచ్యువేషన్స్ చూసినాం కదా, అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఉండదు, కానీ కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం, బికాస్ వర్షాకాలం కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది బెస్ట్ అని మనకి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.